హలో ఫ్రెండ్స్, మనం సింగ్ ఆడుతున్నాం ఈరోజు. సింగ్ అంటే ఇదో ఈ 50 హుక్స్ అంటారు వీటిని. ఇది మరి వెనకాల శేషం అయితే ఇలా ఉంటుందన్నమాట. మనం దీన్ని ఇదో పిండి ఇలా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అనిపిస్తుందా మీకు? కాస్త గట్టిగా చిన్న సైజ్ అయితే పెట్టుకోవాలి. ఇలాగా రౌండ్ సర్కిల్ అయితే చేసుకోవాలి. దీన్ని ఇలా చేసుకోవాలి. ఇది మనం 7 బాంబులుగానే అట్లా ఆడుకోవచ్చు. 7 బార్లు అంటే ఒక 6 ఫీట్ అట్లా ఈ లెంత్ తీసుకొని ఇక్కడ డైమండ్ అయితే కట్టుకోవాలి. దీని గురించి ఆల్రెడీ మన స్టిక్ అయితే నేనైతే మనం సింగ్ ఆడేదానికి స్టిక్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. దీంతో అయితే మనం చాలా తక్కువ రేట్తో దీన్ని తయారు చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఈరోజు నేను దీన్ని ఎలా విసిరేసి మీకు ఎలా ఆడాలో చూపిస్తాను. నెక్స్ట్ ఈ 3 హుక్స్ అనేది ఎలా కట్టుకోవచ్చో దాని గురించి కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను నేను. ఓకే, ఇప్పుడు దీన్ని అయితే మనం తీసుకుందాం. ఇలా పెట్టుకోవాలి, చిక్కుపడకూడదు. విసిరేసే టైంలో దీన్ని అయితే వదలాలి. వేయంగానే లాగేయకూడదు, ఎందుకంటే మనకి లోతు ఎంత ఉందో తెలియదు కదా. అట్లా దారం కాస్త లూజ్ అవుద్ది. అప్పుడు అలాగా తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. దీని సహాయంతో చాలా పెద్ద చేపలు అయితే పట్టవచ్చు. చిన్న పెద్ద ఏ చేపలైనా పట్టవచ్చు. ఏం లేదు, మనం ఎక్కడైతే 3 గేలాలు పడ్డాయో అక్కడైతే మనం పిండి అయితే చెరాయి చేసుకోవాలి ముందుగానే అరగంట ముందు. డైమండ్ మీకు కనిపిస్తుందా? ఈ డైమండ్ అనేది ఫిష్ అనేది లాగుతుంది. బాగా గమనిస్తే మీరు లాగుతుంది. అలా లాగినప్పుడు అలా కంటిన్యూస్గా ఎప్పుడైతే లాగుతుందో అలాగా అంటే చేప నోట్ల దగ్గర తింటుంది అని అర్థం. అప్పుడు మనం స్పీడ్గా అయితే పైకి కొట్టాల్సి ఉంటుంది ఈ వీడియోలో చూపించినట్టు. అప్పుడు ఖచ్చితంగా అయితే మనం హుక్ అవుతుంది. హుక్స్ అనేది షార్ప్గా ఉండాలి. అది రెప్పపాటు సమయంలో మాత్రమే కొట్టాల్సి ఉంటుంది. ఏమాత్రం లేట్ చేశానంటే అది మిస్ అయిపోతుంది, చేప పడదు. ఇదిగో మీరు చూసినట్టయితే రౌ ఫిష్ అయితే ఒకటి పడింది, చిన్నది తింటుంది. అది హుక్ అయితే బాగా అయింది. ఒకసారి మీరు కూడా చూడండి. ఇది ఇందాక నుంచి తెగ తింటుంది. ఇది కరెక్ట్గా బాగా హుక్ అయింది. 3 హుక్స్కి తెగ తింటుంది ఇది. ఓకే, దీన్ని ఇలా చికెన్ తెచ్చుకుందాం ఇక్కడికి. రౌ ఫిష్ పడింది మనకి. చూడాలి మరి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటట్టున్నాయి. చూద్దాం ఎలా ఏం చేపలు పడతాయి. ఇప్పుడు మనం ఇంకోసారి అయితే వేస్తున్నాం. ఒక్కొక్కసారి అలా విసిరేయడం కూడా మనకి బాగానే ఉంటుంది. మనం లూజ్గా వదిలేమంటే లాగేటప్పుడు ఇబ్బంది జరుగుతుంది. అలా టైట్గా లాగ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సింక్ ఎప్పుడు లూజ్ అవ్వకూడదు. ముందున్న తాడు లూజ్ అయిందంటే డైమండ్ తినది అర్థమే కాదు. ఆ తర్వాత మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలా మనం కంటిన్యూస్గా డైమండ్ కొట్టినప్పుడు మాత్రం లాగాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నోటికే ఇరుక్కోవు. పొట్ట భాగంలో, తోక భాగంలో ఎక్కడైతే చేప వాటంగా ఉంటుందో అక్కడ గేలం ఎదురుగా అక్కడైతే గుచ్చుకుంటుంది. ఈ చేపకైతే ఒకసారి చూడండి మీరు ఎలా గుచ్చుకుంది. తిలాపియా ఫిష్ ఇది. పొట్ట భాగంలో గుచ్చుకుంది అంటే దాని పక్కన ఏదైతే ఉందో అక్కడ గుచ్చుకుంటుంది అనమాట కంపల్సరీ. డైమండ్స్ అయితే చూస్తుండాలి. మనకి చాలా బాగా అయితే పడుతుంది. ఇలా ఇరుక్కుందో ఇలా ఉంటుంది మరి. ఓకే, వీడియో చూశారు కదా. మీరు ఎంత కొంత మీకు నాలెడ్జ్ నేర్పించానని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఈరోజు పడిన ఫిషెస్ అయితే చూడండి. ఇవైతే పడ్డాయి. 2 తిలాపియా పడ్డాయి, సింగుకు పడ్డాయి అన్నీ. ఇంకోటి ఇదిగోండి, ఇది రౌ ఫిష్ అన్నీ బతికే ఉన్నాయి. కింద తీస్తే పడిపోతాయని ఇలా చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూస్తారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేం డౌట్స్ ఉంటే ఫిషింగ్ పట్ల అడగండి. దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ సండే.